హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మేము కాశ్మీర్ వచ్చేసాం వెరీ లో బడ్జెట్లో. వీడు మనిషి పశువా? నేను నా కజిన్ అండ్ సరిత చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం కాశ్మీర్ మొత్తం చూద్దామని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రిప్. ఇంత తక్కువ బడ్జెట్లో ట్రిప్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ సో ఎక్సైటెడ్. మేమైతే అదే ఎక్సైట్మెంట్తో లోపలికైతే వెళ్ళిపోతున్నాం. అసలు ఎలా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అండ్ మాతో పాటు నోబితా కూడా వచ్చాడు కాశ్మీర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. సో ఇంకా లోపలికి వెళ్తే ఏమేమి ఉంటాయో చూద్దామని చాలా ఇంట్రెస్టింగ్తో లోపలికి అయితే వచ్చాం మేము. ఇంకా లోపలికి వచ్చాక మేమే షాక్ అయ్యాం, ఎందుకంటే అంత లో బడ్జెట్లో నిజంగానే కాశ్మీర్ మొత్తం చూసాం. అండ్ అక్కడ స్నోఫాల్ కూడా ఉంది. స్నోఫాల్ మీన్స్ సర్ఫ్ వాటర్ అనమాట. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. మేమైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. అక్కడ పిల్లలు అయితే నిజంగానే అది స్నో అనుకుంటున్నారు. బట్ ఆ థీమ్ అనేది మాకు చాలా నచ్చింది. అండ్ అక్కడ ఉన్న థీమ్ మొత్తం చాలా క్రియేటివిటీతో, అక్కడున్న ట్రీస్, అక్కడున్న స్నో, ఇవన్నీ మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నిజంగానే కాశ్మీర్ వచ్చినంత ఫీల్ అయ్యాం మేము. నాకు నీ మీద నమ్మకం లేదురా. హై బడ్జెట్ పెట్టుకుని కాశ్మీర్ వెళ్ళినా అంత హ్యాపీగా ఫీల్ అవ్వమేమో కానీ ఒక ఎంట్రీ పాస్ 100 రూపీస్ పెట్టి ఒక పాస్ తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళి కాశ్మీర్ థీమ్ చూస్తే నిజంగానే కాశ్మీర్ వెళ్ళినంత ఫీల్ అయ్యామేమో. అంత బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి ట్రై చేయండి. సో ఈ ఎగ్జిబిషన్ 15th వరకు ఉంటుంది. ఫెస్టివల్ హాలిడేసే కాబట్టి మీరు కూడా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఈ కాశ్మీర్ థీమ్ అయితే చాలా బాగుంది. సేమ్ కాశ్మీర్లో ఎట్లుంటుందో అలానే అనిపించింది నాకు. ఆ స్నో, ఆ ట్రీస్, అక్కడున్న బొమ్మలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రామచంద్ర సో ఇంకా మొత్తం ఆ థీమ్ చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం. మాకైతే చాలా నచ్చింది ఈ ట్రిప్. అన్నీ చాలా బాగున్నాయి, చాలా క్రియేటివిటీగా ఉన్నాయి. నేను మా పొట్టి పిల్ల అయితే నెక్స్ట్ వెళ్తే కాశ్మీర్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. అక్కడ ఇవే తగ్గించుకుంటే మంచి. మేమైతే చాలా ఫన్నీగా, చాలా నవ్వుకుంటూ 100 రూపీస్కి మా ట్రిప్ కంప్లీట్ అయిందని చెప్పి చాలా జోక్స్ వేసుకుంటూ సో మేమైతే కాశ్మీర్ మొత్తం ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ కాశ్మీర్ అయిపోగానే మన టికెట్ వేస్ట్ అయిపోకుండా ఆ కాశ్మీర్ ఎగ్జిట్లోనే మనకి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎగ్జిబిషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నేను షాపింగ్ చేస్తూనే ఉంటా, నాకు చాలా ఇష్టం షాపింగ్ అంటే. సో కాశ్మీర్ థీమ్ అయిపోగానే మనకైతే ఎగ్జిట్లో ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎగ్జిబిషన్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. మేమైతే స్టార్టింగ్ డ్రెస్సెస్ నుంచి స్టార్ట్ చేసి ఫుట్వేర్ మొత్తం అన్నీ అక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఫుట్వేర్ కూడా 300-400లో వచ్చేసాయి. అండ్ అక్కడ కాశ్మీర్ కాబట్టి స్నో ఎక్కువ పడుతుందని నేనైతే చాలా కంట్రీలో ఉన్నావు బేటా, ఆ ఇయర్స్ కవర్ చేసుకోవడానికి అదైతే తీసుకున్నాను. అక్కడ ఒక టాయ్ షాప్ అయితే ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నాకు అక్కడ ఒక బుక్ నచ్చింది. దానికి ఒక లాక్ కూడా ఉంది, లైక్ డైరీ లాగా. మన పర్సనల్స్ ఎవరు చదవకుండా ఒక లాక్ ఉంది. బట్ నేను అది తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 2 డైరీస్ ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? అండ్ సరితకు కావాల్సిన చిన్న చిన్న థింగ్స్ అయితే తీసుకుంది, ఎందుకంటే మా పాప చాలా చిన్న పాప. సైజులోనే కాదు, మైండ్ సెట్ కూడా అంతే ఉంటుంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. సో ఇంకా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేశాక నేను గేమింగ్ జోన్కి వెళ్దామని అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను. బట్ మా పొట్టి పిల్ల అయితే రావట్లేదు. తనకి క్రాఫ్ట్ బజార్ అంటే చాలా ఇష్టం. తను అట్లా స్టైల్గా కాకుండా కొంచెం ట్రెడిషనల్గా చున్నీస్ అండ్ రోజు తను పూజ చేస్తూ ఉంటుంది. అక్కడ కావాల్సిన ధూప్ స్టిక్స్ అవి తీసుకుంటుంది. అక్కడ చాలా స్మెల్ బాగుంది. సో దానికి తనకు కావాల్సినవన్నీ అక్కడ షాపింగ్ చేసుకొని ఇంకా గేమింగ్ జోన్కి అయితే వచ్చేసాం మేము. నేను ఎగ్జిబిషన్కి వచ్చిందే ఈ గేమింగ్ జోన్కి. సో ఇంకా అక్కడ నేనైతే గేమ్ స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఈ గేమ్ అయితే ఖచ్చితంగా ఆడతాను. ఎందుకంటే ఏ గేమ్ ఆడినా సరే మనకి ఒక 1 రూపీ కూడా ఎక్స్ట్రా వెనక్కి రాదు.
బట్ ఈ గేమ్లో నా సాటిస్ఫాక్షన్ కోసం లాస్ట్లో ఆడు ఏదో ఒక డబ్బా ఏదో ఒకటి ఇస్తాడు. సో దానికోసం ఈ గేమ్ అయితే నేను ఖచ్చితంగా ఆడతాను. మిగతా గేమ్స్ కూడా ఆడతాను, బట్ ఈ గేమ్లో అయితే ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ నేనైతే ఈ గేమ్ ఆడతాను. నాకు చాలా ఇష్టం ఈ గేమ్ ఆడడం. సో ఫైనల్గా గేమ్ అంతా అయిపోయాక ఆ డబ్బా నా చేతిలో అయితే పెట్టాడు. ఇంకా చేసేదేం లేక నోరు మూసుకొని వచ్చేసాను. మా సరితే అయితే ఎక్కుదామంటే ఎందుకు డబ్బులు వేస్ట్, ఆ స్టాండ్ ఏదో నిన్ను తీస్తాను, ఈ వీడియో అయితే తీసాను నేను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్జిబిషన్లో మెయిన్ ఇంపార్టెంట్గా నేను వచ్చేది దీనికోసమే, జెయింట్ వీల్. నాకు భయం, అయినా సరే ఎక్కుదాం అని చెప్పి తీసుకొచ్చా. సర్తాకైతే చాలా భయం, కానీ అది అరుస్తుంటే చాలా థ్రిల్లింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకని నేనైతే దాన్ని ఎక్కిద్దామని తీసుకొచ్చాను. అదైతే చాలా భయపడుతూనే వచ్చింది. బట్ ఆంటీ గారు ఎక్కడం చూసి సరే ఆంటీ ఎక్కారు నేనెందుకు ఎక్కనని చెప్పి మోటివేషన్గా తీసుకొని జైంట్ వీల్ అయితే ఎక్కేసింది నాతో పాటు. సో దాని రియాక్షన్స్ అయితే నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను, మీకు కూడా చూపిస్తా, చూసేయండి. సరిత రియాక్షన్తో పాటు నేను హైదరాబాద్ వ్యూని మొత్తం క్యాప్చర్ చేశాను. నాకు నార్మల్గా వైజాగ్లో కూడా పైన జైంట్ వీల్ నుంచి క్యాప్చర్ చేయడం అలవాటు. సో అలానే హైదరాబాద్లో కూడా మొత్తం ఆ వ్యూ మొత్తం క్యాప్చర్ చేశాను. దాంతోపాటు మా సరిత రియాక్షన్స్ కూడా చూసేయండి. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా. సో ఫైనల్గా కాశ్మీర్ ట్రిప్ అండ్ ఎగ్జిబిషన్ని మేమైతే ఇలా కంప్లీట్ చేసి మా వీకెండ్ని మేము ఇంత ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఇలా కాశ్మీర్ వెళ్ళాలనుకుంటే నెక్లెస్ రోడ్కి అయితే వెళ్ళండి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే, మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నవ్య మహా వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా?